ఈ మధ్య మనకి మార్కెట్లో డైరెక్ట్గా కట్టుకునేలాగా స్కార్ఫ్లు దొరుకుతున్నాయి కదండి. నేను అది ఆన్లైన్లో చెక్ చేస్తే 400 నుంచి ఉంది స్టార్టింగ్. ఇంకా మంచిది కావాలంటే కనుక 1000 వరకు కూడా ఉంది. సో అంత మనం మనీ వేస్ట్ చేయకుండా, ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా ఇంట్లోనే ఎలా స్టిచ్ చేసుకోవాలనేది చూపిస్తానండి. ఇక్కడ నేను 2 మీటర్స్ క్లాత్ తీసుకున్నాను. యాక్చువల్గా ఇది స్కార్ఫే, పెద్దది కాకపోతే దీన్నే నేను తయారు చేద్దాం అనుకుంటున్నాను. మీ దగ్గర ఏదైనా కాటన్ క్లాత్ కానీ రియాన్ క్లాత్ కానీ ఉంటే ట్రై చేయొచ్చండి. 2 మీటర్స్ ఉంటే సరిపోతుంది. దాన్ని నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా 2 మడతలు వేసుకోవాలి. చూసారు కదా, ఒకవైపు క్లోజ్ ఉంది, మిగిలిన 3 వైపులు కూడా ఓపెన్ ఉందన్నమాట. ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఓపెన్ ఉన్న వైపు నుంచి పైకి 20 ఇంచెస్ కొలుచుకోవాలి. ఎందుకంటే కింద ఫ్లవర్స్ వచ్చాయి కదండి, సో అది కిందకు వస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో కింద నుంచి పైకి, అంటే ఓపెన్ ఉన్న వైపు నుంచి పైకి ఒక 20 ఇంచెస్ ఉండేలా మార్క్ చేసుకొని ఆ చివరి నుంచి ఈ చివరికి ఒక లైన్ డ్రా చేసుకుని కట్ చేసుకోవాలి. కట్ చేసుకుంటే మనకి డబుల్ ఫోల్డ్ మీద ఉంది కాబట్టి 2 పార్ట్స్ వస్తాయండి. దాన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు పై పార్ట్ని తీసుకొని మనకి ఇంకా హెడ్ పార్ట్ అలాగే నోస్ దగ్గర కట్టుకునే విధంగా మనకి రావాలి. ఇప్పుడైతే హెడ్ పార్ట్ కట్ చేస్తున్నాను. దానికోసం పొడవు వచ్చేసి 14 ఇంచెస్ తీసుకుంటున్నాను. అలాగే వెడల్పు వచ్చేసి 11 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. ఎలా అయితే మార్క్ చేసుకున్నానో అదేవిధంగా డ్రా చేసుకుని కట్ చేసుకోవాలి. నేను ఇప్పుడు ఏదైతే మెజర్మెంట్స్ చెప్తున్నానో ఎగ్జాక్ట్లీ అదే మెజర్మెంట్స్ పెట్టి మీరు కట్ చేసి స్టిచ్ చేసినట్లయితే కరెక్ట్గా వస్తుందండి. ఇంకా మీకు లూజ్ కావాలంటే కనుక మనం ఇందాక 2 మీటర్స్ అని చెప్పాను కదా, అది ఇంకా కొంచెం 2.5 మీటర్స్ అలా తీసుకోవచ్చు. మిగిలిన మెజర్మెంట్ అంతా కూడా సేమే. ఇలా 14 ఇంచెస్ అలాగే 11 ఇంచెస్కి నేను మార్క్ చేసుకుని ఇలా కట్ చేసుకుంటున్నాను. ఇదేంటంటే ఒకవైపు క్లోజ్ ఉంటుంది, మిగిలిన 3 వైపులు కూడా ఓపెన్ ఉంటుంది అనమాట. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇది హెడ్ పార్ట్ కదండి, మనకి బ్యాక్ సైడ్ కొంచెం రౌండ్ రావాలి కాబట్టి ఈ రౌండ్ షేప్ కోసం ఇలా ఫ్రీ హ్యాండ్ తోటి చిన్నగా ఇలా డ్రా చేసుకుంటున్నాను. దీనికి మెజర్మెంట్ అవసరం లేదు. ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు మనకి నోస్ దగ్గర కట్టుకోవడానికి ఒక పీస్ కావాలి. దానికోసం ఏంటంటే 11 ఇంచెస్ ఉండేలాగా, పొడవు వెడల్పు కూడా 11 ఇంచెస్ ఉండేలా చూసుకొని మార్క్ చేసుకోండి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఏ విధంగా అయితే మనం మార్క్ చేసుకున్నామో అదే విధంగా కట్ చేసుకోవాలి. మనకి ఏంటంటే ఒకవైపు అంటే ఇలా స్ట్రైట్ పీస్ లాగా వస్తుందన్నమాట. ఇది నెక్ పట్టాను. ఇది పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇలా స్ట్రైట్ పీస్ ఒకటి కట్ చేసుకున్నానండి. 2.5 ఇంచెస్ వెడల్పు ఉండేలా చూసుకుని, మామూలుగా మిగిలిన ముక్కని మెజర్మెంట్ లేదు, నార్మల్గా వెనక్కి టై చేసుకోవడానికి కావాలి కాబట్టి దానికోసం మార్క్ చేసుకున్నా. ఇప్పుడు మనం ఫస్ట్ కూడా కట్ చేసుకున్నాం కదండి 20 ఇంచెస్ పొడవు ఉండేలాగా, దాన్ని 2 పీసెస్ వచ్చాయి కదా, ఒక పీస్ పక్కన పెట్టుకోండి. ఇలా ఈ పీస్ని ఏంటంటే పై వైపున ఫ్రిల్స్ పెట్టుకోవాలండి. ఈ ఫ్రిల్స్ అక్కడక్కడ వచ్చేలా పెట్టుకోవాలంటే మొత్తం మీరు ఫ్రిల్ పెట్టిన తర్వాత కొలిస్తే మనకి 20 ఇంచెస్ రావాలన్నమాట. ఇది ఇప్పుడు 35 ఎంతో ఉంది. ఇలా ఫ్రిల్ పెట్టిన తర్వాత మనకి విడ్త్ అనేది 20 ఇంచెస్ రావాలి. ఈ 2 పీసెస్ కూడా అంతే. ఫ్రిల్ పెట్టుకుని పక్కన పెట్టుకున్న తర్వాత హెడ్ పార్ట్ కోసం కట్ చేసాం కదా, ఇక్కడ నేను వేలు పెట్టి చూపిస్తున్నాను కదా, అక్కడ నుంచి కింద వరకు ఒక స్టిచ్ వేసేసుకోవాలి. రివర్స్ చేసి స్టిచ్ వేసుకోవాలండి. ఇలా స్టిచ్ వేసేసుకొని ఇది పక్కన పెట్టేసుకోవాలి. నేను స్టిచ్చింగ్ చూపించట్లేదు. ఇప్పుడు మనం నోస్ దగ్గర కట్టుకోవడానికి ఒక పీస్ కట్ చేసుకున్నాం కదా 11x11, దాన్ని 4 వైపులా కూడా చిన్న గోరంచు మడత వేసుకుని కుట్టేసుకోవాలి. ఈ విధంగా గోరంచు మడత వేసుకుని కుట్టేసుకోవాలి. ఇలా కుట్టేసుకున్న తర్వాత మన వెనకాల టై చేసుకోవడానికి స్ట్రైట్ పీసెస్ 2 తీసుకున్నాం కదండి, దాన్ని ఒకవైపు అటాచ్ చేసుకోవాలి. అది ఎలా అటాచ్ చేయాలనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ ఏంటంటే 4 వైపులా స్టిచ్ చేసుకోవాలండి. నేను మీకు 2 వైపులా చూపించాను, బట్ నేను తర్వాత అయితే స్టిచ్ చేశాను. ఇదిగోండి ఇలా గోరంచు మడత 11x11 మనం కట్ చేసుకున్నాం కదా, ఆ పీస్ అనమాట. కిందకి కట్ చేసుకున్నవి ఫ్రిల్ పెట్టేసుకున్నాము. హెడ్ పార్ట్ వచ్చి కట్ చేసి స్టిచ్ చేసుకున్నాము, అవి పక్కన పెట్టుకొని, ఇది వచ్చి నెక్ మనకి ఇలా టై చేసుకోవడానికి నోస్ దగ్గర కట్టుకునే పార్ట్. దీన్ని 4 వైపులా కూడా ఒక చిన్న గోరంచు మడత వేసేసుకోవాలి. 4 వైపులు ఇలా మడత వేసుకున్న తర్వాత ఈ పొడవులో మనకి వెనకాల నాట్ వేసుకోవడానికి స్ట్రైట్ పీస్ ఒకటి కట్ చేసుకున్నాం కదండి 2.5 ఇంచెస్ వెట్ తోటి, దాన్ని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ క్లాత్కి అటాచ్ చేసుకోవాలండి. ఇలా సమానంగా పెట్టేసుకొని ఆ వైపు ఈ వైపు వెనకాల నాట్ వేసుకోవడానికి క్లాత్ ఉంచేసుకొని, అంటే ఈక్వల్గా ఉండేలా క్లాత్ ఉంచేసుకొని మిగిలింది ఇలా అతికించేసుకోవాలి. ఫస్ట్ ఇలాగ ఒక స్టిచ్ వేసుకోవాలండి.
ఇలా ఒక స్టిచ్ వేసేసుకున్న తర్వాత మళ్ళీ ఫస్ట్ నుంచి మనం నాడాకి ఏ విధంగా అయితే మడత పెట్టి కుట్టుకుంటామో అదే విధంగా డైరెక్ట్గా దీని మీద మడత పెట్టి కుట్టేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. మళ్ళీ మనం దీన్ని మడత పెట్టి దాంట్లో మళ్ళీ నాడా కింద ఎక్కించుకోవడం అదంతా పెద్ద ప్రాసెస్ అయినా చూడడానికి కూడా బాగోదు. ఇదేంటంటే డైరెక్ట్గా అనమాట. ఇదే మనం బయట కొనాలంటే 400 రూపీస్ అండి. అలా కాకుండా మన ఇంట్లోనే ఏదైనా కాటన్ క్లాత్స్ ఉంటాయి కదా, ఒక 2 మీటర్ క్లాత్ తీసుకునైనా మనం యూజ్ చేయొచ్చు. లేదంటే ఆల్రెడీ వాడుతున్నటువంటి పెద్ద పెద్ద స్కార్ఫ్లు ఏమైనా ఉన్నా కూడా వాటిని కూడా యూజ్ చేయొచ్చు. బట్ 2 మీటర్స్ అయితే క్లాత్ పడుతుందండి. 2 మీటర్స్ కంటే తక్కువ ఉంటే ఏంటంటే మనకి బాడీ దగ్గర సరిపోదు. ఇప్పుడు చూసారు కదా, ఇలా నేను ఈ తాడులు ఇలా అటాచ్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని కూడా పక్కన పెట్టేసుకుని ముందు మనం ఫ్రిల్స్ పెట్టుకున్నాం కదండి, రెండు పార్ట్స్ కింద పెట్టాం కదా. ఒకదానికి హెడ్ పార్ట్ ఒకటి మనం కుట్టాం కదా, దాన్ని ఈ పైన వేసుకొని అతికించేసుకోవడమే. అలాగే ఇప్పుడు ఒకటి మనం కుట్టాం కదా తాడులు అతికించి, అదేమో ఇంకొక పార్ట్కి అతికించేసుకోవడమే. ఇలా ఈ ఫ్రిల్స్ పెట్టిన చోట ఇలా రివర్స్లో పెట్టేసి అతికించేసుకోవడమేనండి. దీనికి ఇంకొక పార్ట్కి ఏమో దాన్ని రెండింటిని కూడా అతికించేయడమే. ఇదిగోండి అతికించిన విధంగా తర్వాత ఈ విధంగా ఉంటుంది. మన దగ్గర ఓవర్లెక్ ఉంటే ఓవర్లెక్ చేసుకోవచ్చు. లేదంటే కనుక స్టిచ్ చేయడానికంటే ముందే మొత్తం అంతా కూడా గోరంచి మడత వేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి ఇంకొక పార్ట్కి వచ్చేసి ఇది నేను అటాచ్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ 2 పీసులని కూడా జాయిన్ చేసుకోవాలండి. అయితే పై వరకు కాకుండా ఇక్కడ మనం కుర్చీలు పెట్టాం కదండి, ఆ కుర్చీల నుంచి జస్ట్ ఒక 1/2 ఇంచు పై వరకు ఉండేలాగా మనం కుట్టేసుకుంటే సరిపోతుంది. కింద నుంచి ఇలా మన కుర్చీల దగ్గర కనిపిస్తుంది కదా, దానికంటే జస్ట్ ఒక 1/2 ఇంచు లేదంటే 1 ఇంచ్ పైకి కుట్టేసుకుంటే సరిపోతుంది. ఇలా 2 వైపులా కూడా కుట్టేసుకోవాలండి. కుట్టేసుకుని రివర్స్ తిప్పేస్తే మనకి స్కార్ఫ్ అయితే రెడీ అయిపోయినట్టే. మీకు ఇక్కడ గట్టిగా పట్టుకొని చూపిస్తున్నాను చూసారు, జస్ట్ అక్కడ వరకు మాత్రమే స్టిచ్ చేయాలండి. మరి పైకి అయితే మనం స్టిచ్ చేయకూడదు. ఇలా ఒకవైపు స్టిచ్ చేస్తాం కదా, రెండో వైపు కూడా స్టిచ్ చేయాలి. చూసారు కదా, ఇలా నేను 2 తయారు చేసుకున్నాను, వేసుకొని చూపిస్తాను. చాలా ఈజీ అండి కట్టుకోవడం కూడా. ఏంటంటే మనం బయటకు వెళ్ళినప్పుడు ఫుడ్ తినాలన్నా మొత్తం స్కార్ఫ్ అంతా తీసే పని లేకుండా జస్ట్ ఆ ముడి విప్పేస్తే ఈ కిందది మనకి ఇలా వచ్చేస్తుంది అనమాట. అండ్ కట్టుకోవడం కూడా చాలా ఈజీ, తీయడం కూడా చాలా ఈజీ. బయటకు వెళ్ళినప్పుడు ప్రతిసారి షాప్కి వెళ్ళినప్పుడు లేదంటే ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు అస్తమానం తీయాలంటే కష్టం కదా, బట్ ఇది ఈజీ అనమాట. ఇది మనం బయట అంతంత డబ్బులు పెట్టి కొనేదానికంటే ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్ అంతా జస్ట్ ఒక 1/2 అవర్ పడుతుంది అంతేనండి. సో ఈ విధంగా ఉంటుంది. ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈ సమ్మర్లో మీ అందరికీ కూడా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. మీకు అర్థం కాకపోతే ఇంకొకసారి వీడియో చూడండి, ఖచ్చితంగా అర్థమవుతుంది. వీడియో నచ్చితే కనుక లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.